హాయ్ అన్న అందరికి. ఇప్పుడు నేను తోలేది బండి వచ్చి 69 అనమాట. మా కోట శ్రీనివాసరావు ఉన్నాడు కదండి, మా ఓడి బండి తోలున్నాను. ఇద్దరం బళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అలా ఎందుకంటే నా బండికి స్టీరింగ్ పరంగా కంప్లైంట్ వచ్చిందండి. ఇలా అంటే పట్టుకుంటాను, టక్క టక్క సౌండ్ వస్తుంది. ప్లస్ ఏంటంటే గడగడ అదురు వచ్చేస్తుంది అనమాట. స్టీరింగ్ గుర్తేదన్నా పోయిందని చెప్పి నా డౌట్. నేను కంప్లైంట్ చేస్తే మా కంపెనీ మెకానిక్ గారు వచ్చి చూశారు. టాప్ అండ్ టాప్ రోడ్ లో కంప్లైంట్ అన్నది మనం క్లారిఫై చేయలేకపోయాం. ఇప్పుడు విసనపేట దాటిని కానీ గోతుల రోడ్ ఉంది కదండి, ఆ రోడ్లో మా ఓడిని చూడమని చెప్పి ఎక్కించాను అనమాట. మా ఓడి చూసి ఇప్పుడు చెప్తాడు. మార్నింగ్ అయితే మా మెకానిక్ గారు వచ్చి ఇలా సెంటర్ జాకీ పెట్టించి స్టీరింగ్ అటు ఇటు కట్ చేపించాడండి. నేను జాకీ లేపేటప్పటికి స్టీరింగ్ బాక్స్ అయితే బుడ్డదైతే మూత తీసి ఫిల్టర్ ఎలా ఉంది, ఆయిల్ ఎక్కడ వరకు ఉన్నది అనేది చూచాడండి. సుబ్బారావు అయితే స్టీరింగ్ రైట్ కి లెఫ్ట్ కి కట్ చేస్తున్నాడండి సీట్ లో కూర్చుని. ఏమన్నా సౌండ్ కానీ లాక్ అవడం కానీ ఏమైనా ఉందామని చెప్పి మా మెకానిక్ గారు చెక్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా మా మెకానిక్ గారు కూడా ఒకసారి చెక్ చేశాడు. ఇలా అయితే ఫలితం లేదు కానీ ట్రైల్కి వెళ్దాం నడమని చెప్పి ట్రైల్కి వెళ్ళి వచ్చామండి. అయినా కూడా ఈ టాప్ అండ్ టాప్ రోడ్ లో తెలియలేదు. ఒకసారి ఏమైందంటే చాట్రాయ్ రోడ్ లో ఎస్ కటింగ్లు వస్తాయి కదండి, చూపించాను ఇంత ముందు వీడియోలో, లాంగ్ వీడియోలో చూపించాను. చాట్రాయ్ రోడ్ లో ఎస్ కటింగ్లకి ఇలా అనేటప్పుడు పట్టేసుకుంది అనమాట. స్టీరింగ్ పట్టేసుకుని వెంటనే ఇలా అనేటప్పటికి రిలీజ్ అయింది అనమాట. లాక్ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి మా మెకానిక్ ఫోన్ చేస్తే చెప్పాడు. మనోడు ట్రైల్ వేస్తుంటే ఈ బళ్ళు కూడా ఒక్కొక్కసారి విచిత్రంగా వేస్తాయండి. గోతుల రోడ్లో వెళ్తేనే ఆ వాంటింగ్ తెలుస్తుంది. టాప్ అండ్ టాప్ రోడ్లో వెళ్తే ఆ గడగడ అదుడు ఒకటిను సౌండ్ లేని టిక్కు టక్కు అని సౌండ్లు పట్టుకుంటాం కట్టది ఏం తెలియట్లేదు. గోతుల రోడ్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటని చెప్పి మా కోడ శ్రీనివాసరావుని ట్రైల్ ఏమని చెప్పి ఎక్కించాం అనమాట. ఇప్పుడు 69 ఎక్కాను కదండి, ఈ స్టీరింగ్ ఏమో స్మూత్ గా ఉంది. వాంటింగ్ రాకుండా ఏ డ్రైవర్ అని చెప్పడం. ఆ బండి టాప్ అండ్ టాప్ రోడ్లో వెళ్తే తెలవట్లా. విసనపేట దాటిన కాడి నుంచి కొద్దిగా గోతుల రోడ్డు వస్తుంది అనమాట. విసనపేట దాటిన తర్వాత ఏకొండూరు అటు రోడ్డు ఎక్కే వరకు కూడా గోతుల రోడ్డు. ఆ రోడ్లో ట్రైల్ వేసి చూస్తాడు అనమాట. ఇప్పుడు మా వాడిని ఎక్కించాం. ఏం చెప్తాడో రిజల్ట్ తర్వాత చెప్తాను. మొత్తానికి మన బండిలోకి వచ్చేసాం. మా కోట శ్రీనివాసరావు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఈ స్టీరింగ్ పరంగా ఏం కంప్లైంట్ చేస్తాడో చూద్దాం. ఈ స్టీరింగ్ ఎలా ఉందో ఏంటో నీ ఎక్స్పీరియన్స్, నువ్వు ఎలా ఫేస్ చేసావు, ఎలా ఉంది ఈ స్టీరింగ్? స్టీరింగ్ వచ్చేసి గిస్ సౌండ్ వస్తుంది. అదొకటి ప్లస్ ఫుల్ కటింగ్ వచ్చినప్పుడు ఒకటి పట్టుకుంటుంది. స్టీరింగ్ బాగా అదురుతుంది. అదండి నేను చెప్పిన కంప్లైంట్ కూడా సేమ్ అదే. స్టీరింగ్ ఫుల్ కటింగ్ వచ్చినప్పుడు అటు ఇటు ప్లే చేసినప్పుడు పట్టుకుంటుంది. మొన్న సింగిల్ రోడ్ లో చాట్రాయ్ రోడ్ లో అయితే పట్టుకుని వదిలేసింది. లక్కీగా వదిలేయమట్టు సేవ్ అయ్యాను, కానీ లేకపోతే అదే పట్టుకుని వదలకపోతే మార్జిన్ దిగేసింది, బండి వెళ్ళిపోయేది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.